హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రజెంట్ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ మీ మీద ఏంటి. ఇక్కడ నేను ఆల్ఫాబెట్స్ పెట్టాను, అవి మీరు చూడండి. మీ పార్ట్నర్ యొక్క నేమ్ అనేది ఏ యొక్క ఆల్ఫాబెట్ తో కనుక స్టార్ట్ అయితే ఆ పాయల్ని మీరు చూస్ చేసుకోండి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కార్డ్స్ కూడా పెట్టాను. మీకు రెండిట్లో ఏ కార్డ్ నస్తే ఆ కార్డ్ పట్టైనా సరే మీరు పాయల్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. మీకు గనుక నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రైవేట్ రీడింగ్స్ ఆర్ ఓపెన్ అండి. మీరు కనుక పర్సనల్ రీడింగ్స్ కనుక చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి హాయ్ అని వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు పేమెంట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ప్రైవేట్ రీడింగ్స్ ఫ్రీ కాదండి, మీరు పే చేసి మీ యొక్క రీడింగ్ను మీరు చెప్పించుకోవాలి. మీకు కనుక నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా యొక్క రీడింగ్స్ని షేర్ చేయండి. అది కొంచెం నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దానివల్ల నేను ఇంకా కొత్త మంచి వీడియోస్ కూడా మీకోసం అనేది చేయగలుగుతాను. మనం ఫస్ట్ పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ రీడింగ్ అనేది మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్, వాళ్ళ యొక్క పార్ట్నర్ యొక్క నేమ్ ACEGIKMOQSUWYతో స్టార్ట్ అయి ఉండాలి. ప్రజెంట్ వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉన్నాయి నా వ్యూయర్స్ మీద. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పుడు చూసినా సరే మీకు అనేది వర్తిస్తుంది. మీకు రెజొనేట్ అయితే మాత్రమే తీసుకోండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. మూన్ కార్డ్, స్టార్ కార్డ్, సిక్స్ ఆఫ్ కప్స్, టవర్ కార్డ్, 5 ఆఫ్ వాండ్స్. ప్రజెంట్ కరెంట్లీ మీ పార్ట్నర్ అనే వాళ్ళు చాలా డిప్రెషన్ మోడ్లో అనేది ఉన్నారండి. వీళ్ళు మైండ్ అనేది కూడా ఎందుకో చాలా దిగులుగా ఉన్నారు. వీళ్ళ యొక్క మైండ్ స్టేటస్ ఏంటో అనేది ప్రాపర్గా, అంటే వాళ్ళకి ఏదో సమ్ బాధలు అనేవి ఉన్నాయి. పాజిటివ్ వైపు వెళ్ళాలా, నెగిటివ్ వైపు వెళ్ళాలా అనేది క్లారిటీ అనేది లేదు. ఇక్కడ మేబీ ఇష్యూ అనేది మీ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఇన్ కేస్ మీ లవ్ విషయం వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా తెలియడం వల్ల కూడా వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయండి. వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అనేవి మీతో కూడా అసలు వాళ్ళు ఏమీ షేర్ అనేది చేసుకోలేకపోతున్నారు. మీతోనే అనేది కాదు, ఎవరితో కూడా షేర్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు చాలా డిప్రెస్డ్గా అనేది గురయ్యారండి. అసలు ఒక నిర్ణయం అనేది తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, లేకపోతే ఆ విషయం మీకు చెప్పాలా లేదా అని చెప్పేసి కూడా ఉంది. మీకోసం అవ్వచ్చు, లేకపోతే ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. వాటి వల్ల కూడా వాళ్ళు చాలా సఫర్ అనేది అవుతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఆఫీసుల్లో కూడా ఆర్గ్యుమెంట్స్ అవి ఎక్కువగా జరుగుతున్నాయండి. ప్లస్ కెరియర్ కోసం కూడా అంత డిస్టర్బెన్స్ గా ఉంది. వీళ్ళకన్నా వేరే వాళ్ళ ఎక్కువగా ప్రోగ్రెస్ అవడం, షైన్ అవడం అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికే వీళ్ళు చాలా కష్టం అనేది పడాల్సి వస్తుంది. మనం హార్డ్ వర్క్ 100% అనేది చేస్తే ఓన్లీ 10 to 20% మాత్రమే రిజల్ట్ అనేది వస్తుందండి. ప్రజెంట్ మీ పార్ట్నర్కి అయితే వాళ్ళ మనసులో మీకు మంచి స్థానం అనేది ఉందండి. వాళ్ళు మిమ్మల్ని చాలా ఎక్కువగా లవ్ అనేది చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే వీళ్ళు మీ యొక్క చైల్డ్హుడ్ క్రష్ అవ్వడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మీ యొక్క రిలేషన్షిప్ ఏంటంటే చిన్నప్పటి నుంచి బాగా గ్రో అవుతూ వచ్చిందండి. మేబీ చిన్నప్పుడు మీరు స్కూల్ మేట్స్ అవ్వచ్చు, లేకపోతే ఒకే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చండి. మీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ నుంచి స్టార్ట్ అయిన రిలేషన్షిప్ ఈరోజు ఈ స్టేజ్కి అనేది మీరు అనేవాళ్ళు వచ్చారు. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ మీ వైపు అయితే పాజిటివ్గా ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ ఏదో మైండ్ లో డిస్టర్బెన్సెస్ అనేది ఉన్నాయి. ప్రాపర్ గా వాళ్ళు ఎవరికి అనేది కూడా షేర్ చేయట్లేదు. ఇక్కడ టవర్ మీద నుంచి ఎలా పడిపోయినట్టుందో వాళ్ళ యొక్క సిచ్యువేషన్ కూడా అలాగే ఉందండి. అంటే
అన్ని వైపుల నుంచి కూడా వాళ్ళు కొంచెం ట్రాప్ అయిపోయినట్టు ఫీలింగ్ అనేది ఇక్కడ అనేది కలుగుతుంది. ఆఫీస్లో ప్రెజర్స్ అవ్వచ్చు, ఇంట్లో ప్రెజర్స్ అవ్వచ్చు, ఈవెన్ మీతో కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు. అంటే తమ యొక్క ఫీలింగ్స్ని, బాధల్ని అసలు ఎలా షేర్ చేసుకోవాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది కూడా వాళ్ళకనేది తెలియట్లేదు. దానివల్ల మీతో కూడా అసలు ఏమీ చెప్పలేకపోతున్నారండి. ఇక్కడ దానివల్ల ఏంటంటే ఇష్యూస్ చిన్న చిన్న విషయాలకు కూడా మీతో కూడా గొడవలకి, ఆర్గ్యుమెంట్స్కి అనే వాటికి దిగుతున్నారు. మీ మీద కోపమనో లేకపోతే ఇంకేదో ఇదని కాదు, ప్రస్తుతానికి నన్ను అందరూ వదిలేస్తే బాగున్నాం, కాస్త ఇటువంటి సిచ్యువేషన్స్కి నేను దూరంగా ఉంటే బాగున్నాం అనేది అనుకుంటున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక అమావాస్య చంద్రుడిలాగా ఉన్నారు వీళ్ళకి అనేది అసలు మెంటల్ స్టెబిలిటీ అనేది మొత్తంగా డౌన్ అనేది అయిపోయిందండి. మెంటల్గా వీళ్ళకి అసలు స్ట్రెంగ్త్ అనేది లేదు. బాగానే ఉన్నారు కదా అనేసి మనం అనుకుంటాం, అంటే మనం చూడడానికి అలా కనిపిస్తారు కానీ వాళ్ళ ఇంటర్నల్ గా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది మనం అనేది ఇమాజినేషన్ అనేది చేయలేమండి. మీ పార్ట్నర్ ప్రజెంట్ మీ వైపు అయితే పాజిటివ్ గా ఉన్నారు. సిచ్యువేషన్స్ కూడా సూన్ ఎంటర్ అవుతున్నాయి, అంటే సూన్ సిచ్యువేషన్స్ కూడా మీ వైపు టర్న్ అవడానికి అనేవి ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయండి. వీళ్ళు ఎక్కువగా ప్రెజర్ అనేది తీసుకుంటున్నారు. తీసుకోవడం వల్ల టెన్షన్స్, ఆర్గ్యుమెంట్స్ అనేవి కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. కాకపోతే మనం ఇంకా క్లారిటీగా కూడా చూద్దాం అసలు కరెంట్లీ వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి. ఓన్లీ టెన్షన్స్ వల్ల మిమ్మల్ని కొంచెం దూరం చేస్తున్నారు, అవాయిడ్ చేస్తున్నట్టు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ కార్డ్స్ బట్టి నాకు అనిపిస్తుంది. కానీ ఇంకేమైనా ఉన్నదా వాళ్ళ మనసులోనే అనేది కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్, వాళ్ళ యొక్క పార్ట్నర్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ వీళ్ళ మీద ఏంటి? యూ ట్రస్ట్ మీ. మీరు వాళ్ళని చాలా ట్రస్ట్ చేస్తారన్న విషయం వాళ్ళకి తెలుసండి. వాళ్ళే పాజిటివ్ గా ఉన్నారు. మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఏమీ లేదు. కాకపోతే వేరే ఇష్యూస్ వల్ల వాళ్ళు అలాగా సఫర్ అవుతున్నారు అంతే. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళ మీద కన్నా మీ మీదే అసలు ఎక్కువ నమ్మకం ఎక్కువండి. మీ మీద వాళ్ళకి చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక 1-2 years లో పెళ్ళైన రిలేషన్షిప్ అనేది మీది కాదు, చైల్డ్హుడ్ నుంచి మీరు ఉన్నారు కాబట్టి చాలా విషయాలు మీకు ఒకరి కోసం ఒకరికి తెలుసు. మీ రిలేషన్ అనేది సూన్ ఒక స్టెప్ ముందుకే వెళ్తుంది తప్ప వెనకడుగు అనేది వెయ్యరండి. ఎటువంటి ఇష్యూలో అయినా సరే వాళ్ళు ఎప్పుడు మీతోనే ఉంటారు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో అసలు మీరు ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోవాలి, వాళ్ళతో ఎలా ఉండాలి అంటే వాళ్ళు ఆల్రెడీ డిస్టర్బ్డ్ గా ఉన్నారు. డిస్టర్బ్ గా ఉన్న వల్ల మనం ఇంకా డిస్టర్బెన్స్ అనేది చేయకూడదు. వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా ఏవైనా సరే మిమ్మల్ని అనేది విడిచిపెట్టరండి. ఆ విషయంలో అయితే మీరు టెన్షన్ పడాల్సినంత అవసరం లేదు. కాకపోతే కొన్ని థింగ్స్ అనేది బాగోక వాళ్ళ బిహేవియర్ అలా ఉంది అంతే, అంతకు మించి ఇంకేం కాదు. ఏంజల్స్ అనేది మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నాయి, ఇటువంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. గైడెన్స్ ఫర్ పాయల్ 1. హ్యాపీనెస్. ఐఎమ్ aware that being happy means that I'm on the right path. మీరు హ్యాపీగా ఉండండి. మీకు వచ్చిన ఏం కష్టమో లేదు, మీకు అంతా పాజిటివ్గా గ్రీనరీగా అంతా కనిపిస్తుందండి. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయి. సూన్ ఒక 1-2 weeksలోని మీ యొక్క ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే సెటిల్ అయిపోతాయి. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మనం పాయల్ 2 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ రీడింగ్ కూడా చూద్దాం. ఎవరి పార్ట్నర్ నేమ్ అయితే BDFHJLNPRTVXZ తో స్టార్ట్ అవుతుందో, అలాగే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఈ యొక్క డెక్ బట్టి కూడా మనం రీడింగ్ అనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్ యొక్క ప్రజెంట్ వాళ్ళ యొక్క పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ వీళ్ళ మీద ఏంటి? 7 of Wands, King of Cups, 2 of Swords, Knight of Swords, okay, 10 of Cups.
మీ పార్ట్నర్ అనే వాళ్ళే చాలా పాజిటివ్ పర్సన్ అండి. ఎమోషనల్ కి చాలా వాల్యూస్ అనేది వీళ్ళు ఇస్తారు. ఎక్కువగా ఎమోషనల్ పర్సన్ కూడా చాలా కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్. మీకోసం అసలు మీకన్నా ఎక్కువగా వాళ్ళే ఎక్కువగా ఆలోచిస్తారు, వాళ్ళే ఎక్కువగా కేర్ అనేది తీసుకుంటారు. ఇక్కడ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, బోత్ ఎవరికైనా వర్తిస్తుందండి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏవో సిచ్యువేషన్స్, డిస్టర్బెన్స్ వీళ్ళని మీకు దూరంగా అనేది అయితే ఉంచుతున్నాయి. వాళ్ళు ఏవో సమ్ ట్రావెలింగ్ కానీ వెళ్దాము, లేకపోతే ఏదైనా దూరంగా వెళ్ళాలి, ఏదైనా లైఫ్ లో కొంచెం అచీవ్మెంట్ చేయాలి, సాధించాలి అన్న దీనికోసం అయితే వాళ్ళ థాట్స్ అన్ని దాని వైపే ఉన్నాయండి. కెరియరా, లవ్వా ఏంటి అనేది కూడా కొన్ని సిచ్యువేషన్స్ లోని చూస్ చేసుకోలేని సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే 2 డెసిషన్స్ మీద కన్ఫ్యూజింగ్ గా ఉన్నారండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మీకు వాళ్ళకి ఏదో ఆర్గ్యుమెంట్స్ అనేవి అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది. దానివల్ల ఎటువైపు మన డెసిషన్ తీసుకోవాలా అనే దీని మీద వాళ్ళకి ఒక క్లారిటీ అనేది లేదు, క్లారిటీ ఆఫ్ విజన్ అనేది లేదు. ఏం చేయాలి, నా డెసిషన్ ఏంటి అనేది వాళ్ళు ఏమీ తీసుకోలేకపోతున్నారు. టోటలీ కన్ఫ్యూజ్డ్. వాళ్ళే కన్ఫ్యూజ్డ్ గా ఉన్నప్పుడు, వాళ్ళకంటూ ఒక క్లారిటీ లేనప్పుడు అసలు మీకు ఏం చెప్పాలి, ఏం చేయాలి అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. కాకపోతే పర్సన్ అయితే చాలా కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్, అందులో ఏం డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు. మీకోసం ఇప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల మీకోసం అనే ఆలోచన అనేది వీళ్ళు కొంచెం పక్కన పెట్టారండి. మన కోసం మనం ఏంటి, మన లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది ఏంటి అనే ఆలోచనల మీదే ఉన్నారు. ఫస్ట్ థింగ్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో నుంచి వీళ్ళకి ప్రెజర్స్ అనేవి వస్తున్నాయండి. కొన్ని విషయాలు మీకు కూడా తెలియకపోవచ్చు. మేబీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి ఇక్కడ ప్రెజర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొందరు మనతో బాగానే మాట్లాడొచ్చు, కాకపోతే థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉంటాయి. మీ ముందు బాగా మాట్లాడడం, మీ వెనకాతల ఇంకొకలా మాట్లాడడం, ఇలా చేయడం వల్ల కూడా మీ మధ్య గ్యాప్స్ అనేవి వస్తున్నాయి. దానివల్ల ఫస్ట్ మీ పార్ట్నర్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుందాము, కొన్ని టాక్సిక్ రిలేషన్షిప్స్ అనేది దూరం చేసుకుందాము అన్న ఆలోచనలో ఉన్నారండి. ఈ పర్సన్ అయితే మటుకు ఒక అమేజింగ్ పర్సన్ అండి. మీకోసం ఏదైనా చేస్తారు. మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం కూడా. అందులో అయితే మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక్కోసారి కొన్ని టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కూడా మనుషుల మధ్య నెగిటివిటీ అండ్ దూరం అనేది పెరగవచ్చండి. ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే 10 ఆఫ్ కప్స్ వచ్చిందండి. వెరీ హ్యాపీ ఫ్యామిలీ అనమాట. మీరు మీ ఫ్యామిలీ విత్ ఎనే కిడ్స్ తోనే మీరు లైఫ్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు అనుకునేట్టు ప్రాస్పరిటీ, వెల్త్ అవన్నీ కూడా మీ లైఫ్ లోనే మీరు సంపాదిస్తారు. ఒక హ్యాపీ ఫ్యామిలీకి మనకు కావాల్సిన మనీ కావచ్చు, లేకపోతే వెహికల్స్ కావచ్చు, ఒక అందమైన ఇల్లు, ఇవన్నీ కూడా మీ లైఫ్ లో అనేవి సూన్ వస్తాయండి. విత్ ఇన్ ఒక 10 months to 1 year లోపు మీ రిలేషన్షిప్ అనేది ఇంకా మ్యారేజ్ గా కూడా కన్వర్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. మనం ఇక్కడ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అసలు ఏంటి, ఎందుకు వాళ్ళు కొన్ని ఇష్యూస్ వల్ల అలా మీకు ఇచ్చేస్తున్నారా, కొంచెం దూరంగా ఉన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారా అనేది కూడా మనం చెక్ చేద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఫైల్ 2 సెలెక్ట్ చేసుకున్న వ్యూయర్స్ యొక్క పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్స్. లెట్స్ స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్. వాళ్ళు మీతో కలిసి కొంచెం మంచి సమయాన్ని స్పెండ్ చేయాలనుకుంటున్నారండి. దానివల్ల మీ మధ్యన ఏవైనా ఇష్యూస్ ఉంటే అవి కూడా సార్ట్ అవుట్ అవుతాయి. ఏంజల్స్ అసలు మీకేం గైడెన్స్ ఇస్తున్నాయో మీ రిలేషన్షిప్ కోసం అది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే ఫైల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క గైడెన్స్. ఫ్రీడమ్. I possess the power and free will to create my own happiness. మీ యొక్క హ్యాపీనెస్ ని మీరు క్రియేట్ చేసుకోగలరండి. మీ అసలు లైఫ్ కూడా చాలా ఫ్రీగా హ్యాపీగా అనేది ఉంటుంది. మీరు అనుకున్న, ఎందుకంటే మీరు కోరుకున్న వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా మీ జీవితంలోకి వస్తారు కాబట్టి మీకు అంత మంచి అనేది జరుగుతుంది. 99% ఏంటంటే రీడింగ్ లోనే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చిన్న ఇష్యూస్ అనేవి సూన్ కూడా సార్ట్ అవుట్ అవుతాయి. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కనుక పర్సనల్ రీడింగ్స్ కనుక చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి హాయ్ మెసేజ్ పెట్టండి. బీ పాజిటివ్, స్టే హెల్దీ. బాయ్.